నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు చాలా హాట్ టాపిక్గా ఒక అంశం అయితే చక్కర్లు కొడుతూ ఉంది. అదేంటంటే భూపాల్పల్లి రాజలింగం మర్డర్ కేసు. అసలు నిజంగానే రాజలింగం గారి హత్య వెనక కుట్ర ఎవరిది? నిజంగానే రాజలింగం గారు అంటే వెలుగులోకి చూపినటువంటి ఆ స్కామ్కి సంబంధించి అది కోర్టులో కేసు రన్ అవుతుండగానే ఆయన హత్యకు గురి కావడం వెనక బలమైన కారణాలు ఏంటి? అసలు రాజలింగం గారిని టార్గెట్ చేసి హత్య చేయడానికి గల కారణాలు ఏంటి అనేది నిజంగా తెలంగాణ రాష్ట్రంలో ఇది పెద్ద హాట్ టాపిక్గా మారిపోయింది. నిజంగానే మరి మేడిగడ్డ ప్రాజెక్టులో జరిగినటువంటి ఈ అవినీతి అవకతవకల విషయంలో ఆయన చేసినటువంటి ఏదైతే ఎలిగేషన్ చేసి ఆయన బయటపెట్టినటువంటి ఆధారాలు దృష్టిలో పెట్టుకుని ఈ హత్య జరిగిందా అంటే అవుననే సమాధానాలు చాలా వినిపిస్తూ ఉన్నాయి. ఇదే అంశం మీద తెలంగాణ రాష్ట్రంలో చాలా చర్చలు కూడా జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా మన స్టూడియోలో మనతో పాటు ఉన్నారు సిద్దిపేట కంటెస్టెంట్ ఎమ్మెల్యే చక్రధర్ గౌడ్ గారు. చక్రధర్ గౌడ్ గారి పేరు చెప్పంగానే మీకు టక్కుమన గుర్తొస్తుంటుంది. సిద్దిపేటలో జరిగినటువంటి ఏదైతే హరీష్ రావుకి సంబంధించి ఏదైతే ఆయన ఎలిగేషన్ చేశారో, ఎన్ని రకాలుగా ఆయన మీద ఎలిగేషన్ చేశారో అవన్నీ కూడా ఆధారపూర్వకంగా ఎలిగేషన్ చేశారని చెప్పేసి ఆయన ఘంటాపదంగా చెప్తున్నటువంటి అంశాలు మనం చూసాం. సో నిజంగానే మరి రాజలింగం హత్య వెనక గల కారణాలు ఏంటి, నిజంగానే నెక్స్ట్ టార్గెట్ ఇప్పుడు చక్రధర్ గౌడేనా అనేది కూడా చాలా చక్కర్లు కొడుతుంది తెలంగాణ రాష్ట్రంలో. మరి ఏంటి నిజంగానే ఇందులో నిజాలు ఏంటి అనేది అసలు ఈయనేం చెప్తారో ఆయన మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చక్రధర్ గౌడ్ గారు నమస్కారం. సార్, ఏంటి తెలంగాణలో అచ్చా రాజకీయాలు జరుగుతున్నాయి అనిపిస్తుందా? ఒక మాటలో చెప్పండి. ఖచ్చితంగా బీహార్లో ఏదైతే ఒక విధానం ఉందో దాన్ని తెలంగాణకి అడాప్ట్ చేస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు. ఈ హత్యా రాజకీయాలు అనేటివి ఒకప్పుడు ఎక్కడో రాయలసీమలో విన్నాం. తెలంగాణకి ఆ కల్చరే లేదు. తెలంగాణలో హత్యా రాజకీయాలకు స్థానం లేదు. అలాంటిది ఇవాళ కొత్తగా ప్రవేశపెట్టింది బీఆర్ఎస్. అంటే కేసుల్ని ఎదుర్కోలేక వ్యక్తుల్నే లేకుండా చేసే ఒక ప్రక్రియ ఏదైతే మొదలు పెట్టారో ఇది చాలా దారుణం. ఇది మంచిది కూడా కాదు సొసైటీకి. ఓకే, రాజలింగం గారు చనిపోతారని ఎవరు ఊహించలేదు. అవును. సో అనుమానాస్పదంగా వారు లాయర్ చనిపోవడం, రెండోది తను హత్యకు గురవ్వడం. అంటే యథేచ్ఛగా మమ్మల్ని ఎవడే ఏం చేస్తాడులే, మా దగ్గర డబ్బు ఉంది, 10 ఏళ్ళు సంపాదించిన దొంగ సొమ్ము ఉంది, దాన్ని వీళ్ళు ఎలా బీఆర్ఎస్ ఎలా కవర్ చేస్తుందంటే హత్యలు చేయడం, అక్రమ సంబంధాలు అంటగట్టడం, భూతగాదాల్లో ఇరికించడం. అంటే అసలు మ్యాటరు ఎవడు పట్టించుకోడు. ప్రజా పోరాటం చేసింది, కొట్లాడింది, మేడిగడ్డ కుంగింది, దాని మీద కేసు అయింది, కాళేశ్వరం, ఎవరికి అవసరం లేదు. దీన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది. ఓకే. సో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏదైతే మినిస్టర్ గారు చెప్పారో దాన్ని నేను ఏకీభవిస్తున్నా, రాష్ట్రం ఏకీభవిస్తుంది. యావత్ తెలంగాణ ఏదైతే అనుమాన పడిందో అదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ప్రెస్ మీట్ లో చెప్పారు. అంటే అనుమానమైన మీ దగ్గర వాస్తవాలు ఉన్నాయి, అంటే నిజాలు ఉన్నాయి మీ దగ్గర, ఆధారాలు. ఒకటి, సుపారీ గ్యాంగులు వచ్చినప్పుడు హత్య చేసి మీరు వాడు ప్రాణం తీసినా వాడు చెప్పేది చెప్తాడు. ఓకే, ఇది భూతగాదా అని అంటాడు. కానీ ప్రపంచానికి తెలుసు కదా ఏం జరుగుతుందో. దేనికి చంపారు, 10 లక్షలు ఇస్తా ఒప్పుకో అంటే కూడా మనిషి ఒప్పుకోలేదు. అతను కరప్టెడ్ అయితే ఒప్పుకునేవాడు కదా. భూతగాదాలకు ఓడిపోతాడండి, భూదందాలు చేసే పర్సన్ కాదాయన. ఓకే. సో ఇదంతా అబ్సల్యూట్లీ రాజకీయ ఇది హత్య అయితే చేసి బీఆర్ఎస్ పార్టీని దీనిలో కర్త కర్మ క్రియ అని నేను నమ్ముతాను. ఇది నేనే కాదు యావత్ తెలంగాణ నమ్ముతుంది. ఇవాళ చక్రధర్ నెక్స్ట్ అనే క్వశ్చన్ ఎందుకు వచ్చింది చెప్పండి. ఎవరికైనా ఇప్పుడు నేను ఉన్నా, బతికే ఉన్నా మీ స్టూడియోలో, ఎవరికైనా సావాలని ఉంటుందా? అంటే నెక్స్ట్ చక్రధర్ అని ప్రజల లోపల క్వశ్చన్ మార్క్ వచ్చింది అంటే అందుకనే చెప్పాల్సి వచ్చింది. ఇంత బహిరంగంగా ప్రజలు చక్రధర్ కి ఏమన్నా జరుగుతుందేమో అనే అనుమానం ఉంది అంటే అది మామూలు విషయం కాదు. అది అంటే నేను ఏ స్థాయిలో హరీష్ ఎదుర్కొన్నానో సమాజానికి తెలుసు. ఎవరో అండగా నిలబడతారని కాదు, నేను జనానికి అండగా నిలబడాలని ఇంత పోరాటం చేస్తున్నా. ఇప్పుడు చాలా మంది ఫోన్ ట్యాప్లు అయినాయి, అందరు ఊరుకున్నట్టు నేను కూడా ఊరుకుంటూ అయిపోయేది కదా, ఇంత మ్యాటర్ ఉండేది కదా. సో ఎందుకు భయపడాలి, ఎవరికి భయపడాలి అని చెప్పేసి నేను కోర్టును ఆశ్రయించాను. పోలీసులు న్యాయంగా కేసు పెట్టారు, దానిపైన ఇలా కొట్లాడుతున్నా. ఈ కొట్లాడే క్రమంలో నాకేమైనా జరిగితే ఖచ్చితంగా హరీష్ రావు అండ్ కో సంబంధికులే ఉంటారు. ఓకే. సో నిజంగా ముఖ్యంగా ఈ మేడిగడ్డ అంశంలో రాజలింగం గారు ఎంతో ఆయన
మొత్తం ఆయన ప్రాణాలకు కూడా భయపడకుండా ఈ ఈ కుంభకోణాన్ని బయటపెట్టడానికి చాలా ప్రయత్నం చేశారు. అది కోర్టులో కేసు నడుస్తుంది. సో ఈరోజు ఆయన ఈ హత్య వెనకాల అంటే మీరు బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ఏ వాళ్ళు ఉన్నారని చెప్పేసి మీరు అంటా ఉన్నారు, కానీ మీ దగ్గర పూర్తి ఎవిడెన్స్ ఏమున్నాయని? సార్ ఎవిడెన్సెస్ అనేది ఫస్ట్ ఒకటి చెప్తాను వినండి. ప్రజల నుంచి ఇప్పుడు మనకు చట్టపరంగా జరిగే విచారణ జరుగుతుంది, గవర్నమెంట్ చేయించేది చేపిస్తుంది. సో ప్రజల బిలీఫ్ అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు అన్నిట్లకు లెక్క ప్రకారం తీసుకురావడం కష్టం. పబ్లిక్ కూడా ఒక ఒపీనియన్ తోటి ఉంటారు. ఇలా బీఆర్ఎస్ అనేది అక్రమాలు అన్యాయాలు చేస్తుంది, రాష్ట్రాన్ని విచ్చలవిడిగా దోస్తుంది, 7 లక్షల కోట్ల రూపాయలు ముంచింది, వీళ్ళంతా లిక్కర్ స్కాములు చేశారు, కాళేశ్వరం స్కాములు చేశారు, రైతు బంధు స్కామ్ చేశారు, వీళ్ళు అడుగడుగున స్కామ్లే ఉన్నాయని జనం నమ్మితే, సాక్ష్యాలు కాదండి, జనం నమ్మితేనే వాళ్ళ ప్రభుత్వం పడిపోయింది, కాంగ్రెస్కి అధికారం ఇచ్చారు. సో పబ్లిక్ బిలీఫ్ ఈస్ ద అల్టిమేట్ వన్. ప్రజల నమ్మకాన్ని ప్రజల విశ్వాసాన్ని మించిన సాక్ష్యాధారాలు అవసరం లేదు. సో ఇలా హరీష్ రావు దొంగ అనడానికి 1.25 ఉన్నాయి సాక్ష్యాలు, అవన్నీ పోలీస్ వాళ్ళకి ఇచ్చాను. ఇప్పుడు నేను ఎదుర్కొంటున్నా కదండి కేసులు, నువ్వెందుకు ఎదుర్కో, ఏమైతుంది, చంపేస్తారా, కొడతారా? 2 రోజులు జైల్లో కూర్చోవడానికి తట్టుకోలేకపోతాడు కదా. పెద్ద పోరాటాలు చేసిన చరిత్ర నాది అని చెప్తావు కదా, జైలుని చూస్తే ఎందుకంత వణుకు? కేసు అయిందంటే అరికాళ్ళల్లో భూకంపం వచ్చేసింది ఆయనకి. మహనీయులు ఎంతమంది కూర్చోలేదు జైల్లో, జైలుకి పోయినోడల్లో తప్పు చేసినట్టు కాదు. నీకెందుకు లేదు ధైర్యం? ఒక ఆడపిల్ల కవిత వేయొచ్చింది కదా, ఆమెకున్న ధైర్యంలో 1% ఉందా? సీఎం సీటుకు మాత్రం ఎగబడుతూ నాకు కావాలి అని, కానీ జైలుకి మాత్రం పో. ఇది హరీష్ రావు. ఆయనకి రాజకీయం చేత కాదు, ఏదో మామ కొంగు పట్టుకొని తిరిగి ఈ మాత్రం ఏదో నడుస్తుంది, కానీ చక్రధరకున్న ధైర్యంలో 1% కూడా లేదు. నేను ఇందాక మీ ధైర్యాన్ని ముఖ్యంగా నేను మెచ్చుకోవాలి, ఎందుకంటే దాదాపుగా 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నేపథ్యం ఆయనకు ఉంది. ఇప్పుడు సిద్దిపేట అంటే హరీష్ రావు అంటే సిద్దిపేట పరిస్థితి ఉంది ఈరోజు. ఎవరు మీరు కాదన్నా నేను కాదన్నా ఎవరు కాదనుకున్నా అది జరిగి వాస్తవం, అది మీరు కూడా ఒప్పుకుంటారు. అది అటువంటి వ్యక్తిని, పైగా 10 ఏళ్ళు అధికారంలో ఉన్న వ్యక్తిని, ఒక మాజీ మినిస్టర్ని మీరు ఏ హోప్ తోటి ఏ ధైర్యంతో ఎదురిస్తున్నారు? అంటే ఏంటి మీ దగ్గర అంత బలమైన కారణాలు ఏమున్నాయి, బలమైన ఎవిడెన్స్లు ఏమున్నాయి మీ దగ్గర? ఒకటి చెప్తానండి, ప్రశ్నించేవాడు లేకపోతే బ్రిటిష్ వాడు 200 ఏళ్ళు పాలించాడు. వాస్తవం. అంటే ఎదురు తిరిగితే కదా తోక ముడిచేది ఎవడేనా? అంటే వాళ్ళ వ్యవస్థ 7 సార్లు ఎమ్మెల్యే అయితే ఆడు తప్పు చేయొద్దని ఏమన్నా ఉందా? తొండ ముదిరి ఉసరవెల్లి అయినట్టు ఈయన రాజకీయ నాయకుడు ఉద్యమం అని వచ్చి ప్రజల సొమ్ము దోసుకున్నారు. నీ మీద ఎందుకైంది ఫోన్ ట్యాపింగ్? కేటీఆర్ మీద ఎందుకు కాలే? నీ మీద ఎందుకైంది? బలంగా సాక్ష్యాలు ఉన్నాయి. ఇవాళ గతంలో 2023లో నా మీద అన్ని అక్రమం కేసులు పెట్టారండి. ఇవాళ మా గురువు గారు ఆర్ఎస్ ప్రవీణ్ గారు కూడా మాట్లాడాను. ఎస్, ఇవాళ వారు నా మీద చాలా దారుణమైన కామెంట్స్ చేశారు, మనసు చంపుకొని. చూద్దాం, ఆ వీడియో కూడా నా దగ్గర ఉంది. ఏంటి ఇంత దారుణంగా మీ మీద ఎంత ఇలా కామెంట్ చేశారని? చక్రధర్ గౌడ్ మీద దొంగ నోట్ల కేసు ఉంది. 2006లో ఇంకొక దొంగతనం కేసు చక్రధర్ మీద ఉన్నది. 2014లో సైబర్ క్రైమ్ మోసాలు. అదే విధంగా 2019లో మహిళలపై దాడి కేసు ఉన్నది. 2020లో నిర్లక్ష్యపూరిత డ్రైవింగ్, మహిళల మీద కూడా దాడి చేసిన 2022లో సైబర్ క్రైమ్ మోసాలు కేసు. ఇంత ఘోరమయ్యా అంటే ఒక స్నేహితుడి భార్య మీద అత్యాచారం చేసిన కేసు. ఆ కేసులో సాక్షాత్తు మేజిస్ట్రేట్ ముందర 164లో వీడియో రికార్డింగ్ చేసింది. మేజిస్ట్రేట్ ముందర వీడియో రికార్డింగ్ లో ఆ బాధిత మహిళ స్టేట్మెంట్ తో కూడా రికార్డింగ్ చేసింది. అదే విధంగా 45,000 మందిని మోసం చేసిన కేసు. రైట్. ఏం సార్ మరి దీనికి ఏం సమాధానం చెప్తారు మరి మీరు? ఆర్ఎస్ ప్రవీణ్ గారు మా గురువు గారు చాలా రోజులుగా నన్ను బీఎస్పీలోకి రావాలి చక్రధర్, నీలాంటి బలమైన నాయకుడు రావాలి, ఆ దొరను ఎదురిస్తున్న బహుజన బిడ్డవి నువ్వు అని పార్టీలోకి పట్టుబట్టి ఇంటికి బీఫామ్ పంపించాడు బీఎస్పీ నుంచి. నేను ఇండిపెండెంట్గా నిలబడతా అంటే వద్దొద్దు, వాళ్ళని తట్టుకోవాలంటే నీకు శక్తి కావాలి,
అంబేద్కర్ వాదులు నీతో ఉండాలి, సమాజం నీతో ఉండాలంటే నువ్వు బీఎస్పీలో ఉండాలని చెప్పిండు. ఇప్పుడు ఇన్ని క్రిమినల్ కేసుల గురించి మాట్లాడుతున్న ఆర్ఎస్పీ గారు, మీకు ఆ రోజు ఆలోచన ఎటువైంది నాకు ఇంటికి టికెట్ పంపినప్పుడు? అప్పుడు ఏమి గుర్తురాలే. ఇట్లా ఎంతమంది నేరస్తులకు నువ్వు టికెట్ ఇచ్చినావు? బెహన్జీ గారి ఆశయాలను నువ్వేం చేసినావు? బీఎస్పీ సిద్ధాంతం ఏంది? కాంశీరామ్ గారి సిద్ధాంతాలు ఏవి? ఇదే చెప్పిండా? దొరల కాళ్ళకాడ అంబేద్కర్ వాదాన్ని తాకట్టు పెట్టమని చెప్పిండా నీకు? ఏం చెప్పినావు నువ్వు నాకు ఆ రోజు? చక్రధర్, అంబేద్కర్ సిద్ధాంతాలతోటి బహుజన వాదంతో ముందుకు పోదాం అని మాకు నూరిపోసి దొర మీదకి ఎగరడానికి నువ్వు తాకత్తునిచ్చిన వ్యక్తివే ఇవాళ నీ మీద డెకాయిటీ కేసు అయింది. ఎలక్షన్ అఫిడవిట్లో నేను అవి నిజమా అబద్ధమా కాదు, న్యాయంగా ధర్మంగా అన్ని కేసుల్ని నేను చూపించాను, ప్రతి కేసు చూపించాను. నీ మీద డెకాయిటీ కేసు అయింది ఆర్ఎస్ ప్రవీణ్ గారి పేరు మీద. నువ్వు డెకాయిటీ అయిపోయినావా? మీ మీద 307 అయింది, అటెంప్ట్ మర్డర్ చేసినావా? 2006లో కాలేజీ సమయంలో ఏదన్నా ఉద్యోగం చేసుకుందాం అని చెప్పి 10,000 రూపాయలతోటి ఒక ఓల్డ్ సుజుకి కొన్నా. దానికి పేపర్లు లేవని అప్పుడు మీలాంటి స్ట్రిక్ట్ ఆఫీసరే నా మీద కేసు బనాయించండు. దొంగతనం అయిపోద్దా అండి? ఇప్పుడు నువ్వు దొంగవైతే నేను దొంగనే, నువ్వు అటెంప్ట్ మర్డర్ చేసి ఉంటే నేను అటెంప్ట్ మర్డర్ చేసినట్టే. ఆ రోజు నీ మీద పెట్టింది బీఆర్ఎస్ గవర్నమెంట్. మెజిస్ట్రేట్ ముందు ఎవరైతే మీరు స్నేహితుడు భార్యను బలవంతం చేశారు అనేది ఆమె అక్కడ రికార్డ్ చేసిందని చెప్తున్నాడు. ఆ రోజు షామీర్పేటకి ఆర్ఎస్ ప్రవీణ్ గారు 300 మందితో వచ్చాడు నా కోసం. మీటింగ్ పోతుండు, వచ్చి సిఐని ఎస్ఐని తిట్టిండు. ఇదా అనే కేసు? ఇంత అన్యాయంగా కేసులు పెడతారా అన్న నోరెక్కడిది? నా ఫోన్ ట్యాప్ అవుతుంది అనే వీడియోలు ఉన్నాయి, ఒకసారి చూడండి యూట్యూబ్లో. ఏది నీ ఫోన్ ట్యాపింగ్ ఓడి చేసిండు? గత ప్రభుత్వంలో ఎవరు చేసిర్రు? కాంగ్రెస్ అయితే ఏది? ఎవడా కేటీఆర్ అన్నాడు. ఎవరి సంకన వాళ్ళు? మా గురువుగారిని అడుగుతున్నా, ఆయన మనసుకి ఇబ్బంది అయినా ఇవ్వాలన్న నన్ను తిడుతుండు. నీకు తెలియదా? సైబర్ క్రైమ్ 40,000 మంది అని చెప్తురు. కేసు ఎఫ్ఐఆర్ వాళ్ళ గవర్నమెంట్లోనే అయింది కదా ఏప్రిల్లో. 11,000 రూపాయలు రాశారండి కేసు. కొండను తవ్వి తొండను పట్టిరు. 11,000 రూపాయలట. నేను ఫ్రాడ్ చేసింది. గంటలో స్టేషన్లో బెయిల్ రావాల్సింది, 33 రోజులు జైల్లో శిక్ష అనుభవించిన. ఈ పెద్ద మనిషి ఒకటి ఆలోచించాలి, ఐపీఎస్ చదివినంత మాత్రాన గొప్పోళ్ళు గారు. బహుజనులని బహుజనులతోటే కథం పట్టిస్తున్నారు. హరీష్ రావుకి ఎందుకంత ఉచ్చా? నువ్వు ప్రెస్ మీట్ పెట్టలేవు హరీష్ రావు? ఎందుకు ఆడంగేశాలు? నీకు దమ్ముంటే నా పేరుది రాదు నీకు. నువ్వు చేసిన పాపాలు గుర్తుకొస్తాయి. ఎలక్షన్లో ఈవీఎంలో ట్యాంపరింగ్లో ఈ క్యాండిడేట్ ఉన్నాడని కేసు పెట్టిన హరీష్ రావు మీద జనవరి 9 తారీఖు. రంగనాయక్ సాగర్లో ఈయన భూమి కొట్టేసింది నిజం కదా, కేసు పెట్టిన. ఫోన్ ట్యాపింగ్లో కేసు పెట్టిన. ప్రజలకు మంచి జరగాలని కొట్లాడుతున్నా. 40,000 మందిని మోసం చేసిండు. 40,000 మంది ఒక్కొక్క రూపాయి వేసినా 40,000 రూపాయలు. మరి కేసు ఏది? 40,000 లేదు కదా. ఇక విమర్శల గురించి మాట్లాడాలంటే ఆర్ఎస్పీ గారిని నేను అనదలుచుకోలేదు. ఏదో చీచీ చీచీ చెప్పలేనంత, నువ్వు చెప్పలేనంత దుర్మార్గం కాదు. బహుజనులను, దళిత బిడ్డల్ని, వాళ్ళ ఆశయాలని దొరకమ్ముకున్నాడు నువ్వు. నిన్ను ఓడిచ్చిరని చెప్పి ప్రజల మీద కక్ష కట్టి ప్రజలు దొంగలు అని ఫ్రస్ట్రేషన్కి గురై నువ్వు ఆ దొంగలతో కలిసిన నువ్వు ఇలా నా క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నావు. నీ లెక్క బీఎస్పీ వదిలిపెడితే బీఆర్ఎస్లకు పోలే, కాంగ్రెస్లకు పోయినా. ప్రజలకు రైతులకు మంచి చేయాలని వచ్చిన. నీ లెక్క మరి ముడుపులు ముట్టినాయని నేను చూడలే కాబట్టి అన్నా. నువ్వు పోలీస్ ఆఫీసర్ ఉన్నప్పుడు ఇది చేసినా అది చేసినా అంటున్నావు కదా. ఎంతమంది బహుజన బిడ్డల్ని కాల్చి చంపలే. ఇవాళ ఆర్ఎస్పీ గారు బహుజనులకే ఎసరు పెట్టినట్టు ఆ దొరల చేతులలో మీరు బందీ అయినారు. ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే సరిపోదు. మీరు బహుజనులకు ఏం చేసిరో తెలియదు, కానీ నేను అదే కట్టుబడి ఉన్నా, అదే నినాదంతో పనిచేస్తున్నా. మీరు డెకాయిటీ అయితే నేను దొంగనే, మీరు అటెంప్ట్ మర్డర్ చేసి ఉంటే నేను చేసినట్టే. ఆ రోజు అడ్డమైన కేసులు పెట్టింది మీ మీద.
మీతో పాటు నా మీద. నువ్వు నిలబడమంటే బీఎస్పీకి 17,000 ఓటు బ్యాంక్ తెచ్చిచ్చిన నేను. ఓ. నువ్వు అప్పటికే అమ్ముడు పోయినావు వాళ్ళకి. నాలాంటి కుర్రోళ్ళు అందరినీ తీసుకొచ్చి స్వేరు అని చెప్పి బలి చేసుకుంటూ ఉన్మాదులుగా మారుస్తున్నావు. ఇవాళ నేను ఈ కొట్లాడే తత్వం నేర్చుకునేదే నీ దగ్గర కదా. ఇలా ఆర్ఎస్ ప్రవీణే కదా నా గురువు నేర్పించిందే. ఇలా నేను హరీష్ రావుని కొడుతున్నా. సో మరి మీ గురువే ఆళ్ళ పంచం చేరాడు కదా, మరి అదే కదా. ఇవాళ మా ద్రోణాచార్యుడే అటు వేయండు, ఏం చేయమంటారు ఏకలవ్యుని వేలు తీసేద్దామా అంటుండు మా ద్రోణాచార్యుడు. సో ఆర్ఎస్ ప్రవీణ్ గారి మాటల్ని నేను చాలా సీరియస్గా ఖండిస్తున్నా. మీకు ఇక్కడైనా మీకు ఎట్లా పొలిటికల్ ఫ్యూచర్ లేదు, ఆడేదో కేసీఆర్ నిన్ను ఆ రాష్ట్ర అధ్యక్షుడు చేస్తాడు అనుకుంటున్నావు, కానీ ఆల్రెడీ మీరు చాలా దిగజారిపోయారు. సమాజంలో మీ పేరు చెప్పాలంటే కూడా బాధపడుతున్నారు. మీరు నా గురువు గారైనా మీ ఫోన్ నంబర్ డిలీట్ చేసిన అంటే మీరు ఎంత దిగజారిపోయారు. మీరు తయారు చేసిన ఈ వెపనే ఇలా మీకు సూటు పెడుతుంది. ఇదా మీరు బహుజన వాళ్ళ గురించి మాట్లాడేది? వాడు దొంగ వాడు దొర నా మీరు మీ శిష్యుడు అని తెలిసి మీతోటే నన్ను తిట్టిపిస్తుండు. అది వల్ల తెలివి. ఐపీఎస్ చదివి తీరి పబ్లిక్ సర్వెంట్ ఏం లాభం అండి? సో ఇది హరీష్ రావు గారి కుట్ర అంటారు. ఇది కూడా ప్రెస్ మీట్ పెట్టి మిమ్మల్ని తిట్టించడం కూడా ఆయన చేత కాదు. హరీష్ రావుకి ఆ పని కూడా చేత కాదు. ఏడవమంటే ఏడుస్తాడు రేవంత్ రెడ్డి మీద. ఆ పెట్రోల్ పోసుకొని అట్లా ఎట్లా భయపెట్టిండు. కొత్తగా వాళ్ళ మామ పోగానే అమెరికా పోగానే బీజేపీలో కలుస్తాడు. ఖచ్చితంగా కలుస్తాడు. బయటకు వచ్చే రూమర్లకి ఒక్కటి చెప్తా వినండి, హరీష్ రావుకి బట్టగాల్చి మీదేసుట్లా ఆయనను మించినోడి రాష్ట్రంలో లేడు. ఆయన ఏదో స్వాతిముత్యం అనుకోకండి. ఏం ఆధారాలు లేనిది ఆయన మీద కేసు కాదు. ఏదో ఒక రోజు ఈ విషయం బయటికి వస్తుంది. పార్టీలు మారిండు చక్రధర్ అంటే వాళ్ళ మామ కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ పార్టీ, టీఆర్ఎస్ కమ్ బీఆర్ఎస్ పార్టీ, 3 పార్టీలు మారిన నేపథ్యం మీది. అలా చక్రధర్ ఏం మారిండండి? బీజేపీలో టికెట్ ఇవ్వకపోతే హరీష్ రావుకి అమ్ముడు పోయిన వ్యవస్థ చేతి కింద నేను పని చేయలేకపోయినా, రేపు అమ్ముడు పోయింది అంటారని బయటికి వచ్చేసిన. నువ్వు కదా ఆర్ఎస్పీ నన్ను పిలిస్తే బీఎస్పీలోకి వచ్చిన, పోటీ చేసిన. ఇలా కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. 3 నేషనల్ పార్టీల్లో పనిచేసిన నేను. నీ లెక్క రీజనల్ పార్టీలో చిల్లరేషాలు వేయలేదు నేను. డబ్బుకు అమ్ముడు పోనండి. చావైనా బతుకైనా ప్రజల కోసం కొట్లాడతా. వాడెవడో నన్ను దొంగ అన్నాడని, వాడెవడో నన్ను మర్డరర్ అన్నాడని, వాడెవడో అవమానించినంత మాత్రాన ఈ అవమానాలు ప్రజల కోసం అవమానాలా లేకపోతే వాస్తవాలు అనేది త్వరలో తేలుతాయి. కాబట్టి మీరేంటంటే ఇప్పుడు మీ మీద ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చేసిన వాటిలో నిజాలు మిమ్మల్ని అడిగితే నేను నిజంగా అట్లా చేయలేదని మీరు చెప్పొచ్చు. కానీ వాళ్ళు కూడా మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, మీ త్వరలో బయట పెడతామంటే ఏంటి దాని సమాధానం? ఒక్కటి, కోర్టు కొట్టేసిన తర్వాత కోర్టు ఈజ్ ద సుప్రీం. రేపు ఫోన్ ట్యాపింగ్ విషయంలో నీ మీద కోర్టు కొట్టేస్తే కొట్టేసిందనే మాట్లాడతాం. కోర్టు తప్పు చేసిందని నేను చెప్పా. ఎందుకంటే కోర్టును ధిక్కరించే స్వరం నాది కాదు. సో మీరు నిరూపించే తెలివితేటలు ఉంటే మీ గవర్నమెంట్లో ఛార్జ్షీట్ పడ్డ దాంట్లో 11,000 రూపాయలు ఆల్రెడీ నీ గవర్నమెంట్ ఉండగానే ఎవరు పిలిచారట అండి. చాలా మంది చక్రధర్ మీద కేసు పెడతా అంటే ఎవడు పెట్టలే. అది పరిస్థితి. చక్రధర్ది ఆ సంస్కృతి నేర ప్రవృత్తి అయితే నేను కూడా ఆర్ఎస్ ప్రవీణ్ లెక్క ఆ దొంగలతో తిరిగేటోంది కదా. హరీష్ రావు చేతి కింద ఉంటే బంగారం లెక్క చూసుకునేటోడు కదా. సొంత తమ్ముని కంటే ఎక్కువ ఉండేటోంది కదా. ఎందుకు విభేదిస్తున్నా మీరే చెప్పండి. నిజంగా ఈరోజు హరీష్ రావుని మీరు విభేదించడం వెనకాల కారణం ఏంటి అంటే ఆయన మీ కొంతమ కోరికలు తీర్చలేదని ఆయన మీద ఎలిగేషన్ చేస్తున్నారా? ఇది కూడా ఒక రకమైన చక్కర్లో కొడుతున్నటువంటి వార్త. కేవలం ఈయన అడిగినవన్నీ ఆయన సమకూర్చున్నందుకే జరుగుతున్నటువంటి దాడి కింద అభివర్ణిస్తా ఉన్నారు. ఏంటి దీనికే సమాధానం చెప్తారు మీరు? నేను పంచడం తప్ప అడుక్కోవడం నాకు చేత కాదు. నంబర్ 1. ఓకే. రాష్ట్రంలో 10 కోట్ల రూపాయలు సంపాదించిన ప్రతి రూపాయి లెక్క ప్రకారం ఇన్కమ్ ట్యాక్స్ లో చూపించి ఈ హరీష్ రావు లెక్క దొంగాస్తులు పెట్టుకొని అఫిడవిట్లు అట్లా కాదు. నేను అఫిడవిట్లో కూడా క్యాష్ ఇన్ హ్యాండ్ 1 కోటి రూపాయలు చూపించిన లెక్క ప్రకారం వైట్ అమౌంట్. ఓకే. నిజంగా నేను కనుక దొంగ సొమ్మే వంచి ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ దాడులు చేయించి నన్ను చాలా హింసించేవాడు హరీష్ రావు. నేను ఎక్కడైనా వైట్గానే ఉన్నా. ఆయన గొంతెమ్మ కోరికలు తీరడానికి నేనేమో లోఫర్ కానీ డాఫర్ కానీ కాదు.
ఆయన దగ్గర బిచ్చం అడుక్కునే బతుకునా లేదు. నా పేరు మీద కూడా పోయి అడుక్కొని తింటే నాకు సంబంధం లేదది. కానీ చక్రధర్ అనేటోడు పైసకు లొంగేటోడే అయితే ఈ పాటికి ఆ ఎలక్షన్లో నిలబడకపోదు, ఈ అడ్డమైన చిల్లరగాళ్ళతో మాటలు పడకపోదు. నేను జనం కోసం నిలబడ్డా, జనానికి తెలుసు నేనేందో. నేను 5 రోజులు ప్రచారం చేస్తే 17,000 ఓట్లు పడ్డాయండి. ఒక్క రూపాయి వంచలే. ఒక్క ఓటు 10,000 రూపాయలు వంచుతున్నాడు ఇవాళ ఒక్కొక్కడు మార్కెట్లో. కానీ ఇంకో కొద్ది రోజులు కనుక నాకు టైం ఉంటే హరీష్ రావుని చాలా అధ్వానంగా ఓడించేవాడిని. ఒక విషయం చెప్తాను, ఎలక్షన్ పిటిషన్లో ఆయన అక్రమాలకు పాల్పడ్డాడని చెప్పేసి నేను ఆయన మీద కేసు వేసిన, కోర్టు యాక్సెప్ట్ చేసింది. నా పోరాటం ఎక్కడ ఆగింది చెప్పండి? సరే, మీరు నిజంగానే ఆయన తప్పు చేశాడని మీరు అంటున్నారు. ఘోరంగా ఫోన్ ట్యాపింగ్లో ఉన్నాడు ఆయన. అదేవిధంగా సిద్దిపేట ఏరియాలో విపరీతమైన భూదందాలు చేశాడు. ఫస్ట్ ఎలిగేషన్ అదే, చాలా పెద్ద ఇది చేశారు. కానీ మరి 7 సార్లు ఆయన గెలవడానికి గల కారణాలు ఏంటి? అంటే ప్రజల్ని ఆయన ఏమరుస్తున్నాడా, లేకపోతే నిజంగానే ప్రజలు మరి ఏ రకంగా గెలిపిస్తున్నారు ఆయన్ని? ఒకటి ఆల్టర్నేటివ్ థింగ్స్ లేనప్పుడు ఓకే, ఇవన్నీ అంటే ఒకటే ఉన్నప్పుడు ఒకటి దగ్గరికి పోతాడు వాడు, మంచోడు చెడ్డోడు. సో ప్రత్యామ్నాయం వచ్చినప్పుడు ప్రజలు అనేవాళ్ళు. సరే, మీరు అంటున్న క్వశ్చన్కి సింపుల్ ఆన్సర్, 120,000 మెజారిటీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికి లేని మెజారిటీ తెచ్చుకునే ఆయన 2023లో నేను నిలబడ్డప్పుడు ఆయన మెజారిటీ ఎంత? 82,000 పడింది. సరే, పార్టీల సంగతి వదిలిపెట్టండి. బీజేపీలో మొన్న ఆయన కంప్లీట్ ఓటు బ్యాంకు 65,000. అంటే నీకు పడాల్సిన ఓట్లు ఏవి, నీకు పడ్డ ఓట్లు అంటే చక్రధర్ అనేటోడు వచ్చిన తర్వాత నీ ముసుగు తీసిన తర్వాత నువ్వు 82,000కు పడిపోయినావు, తర్వాత 65,000కు పడిపోయినావు. రేపు నువ్వు గెలవవు. ఈ గెలవవు అని చెప్పేసి హత్య చేపిస్తావా? చెప్పు. నువ్వు జైలుకి పంపి మా పరువు తీసిన రోజే చక్రధర్ ఎప్పుడు చనిపోయాడు. ఇవాళ నిన్ను భూస్థాపితం చేయడానికే వచ్చిన నీ అక్రమాలను తీస్తా. నేను నీ లెక్క పర్సనల్గా రాను, ఆడవాళ్ళని అడ్డం పెట్టుకొని అసలే రాను. మీరు చూడండి, నేను హరీష్ రావుని టార్గెట్ చేసినప్పుడు కేవలం వారి గురించే మాట్లాడతాను, అలా కుటుంబ నేపథ్యం గురించి ఆ సంస్కృతి నా దగ్గర లేదు. ఎందుకంటే ఇట్స్ నన్ ఆఫ్ మై బిజినెస్ అండి. నేను ఆయనతో పోరాటం చేస్తాను. ఏది సిద్ధాంతం మాత్రం మీ ఆడవాళ్ళందరినీ లాగారు, లాగి ఆడని గెలవాలి కాబట్టి ఆడవాళ్ళని లాగారు. నేను మగోని లెక్కనే ఫైటింగ్ చేస్తా. సో ఎట్లా మరి నిజంగానే మీ ఆడవాళ్ళు లాగినప్పుడు ఎంత బాధపడి ఉంటారు? ఖచ్చితంగా దానికి ప్రతిఫలం అనుభవిస్తాడు కదా ఇవాళ. ఏదో నలుగురు చిల్లరగాళ్ళని పెట్టుకొని పిచ్చి పిచ్చి వేషాలు వేస్తా అంటే పడనికి పిచ్చోడు కాదు చక్రధర్. నువ్వన్నా పక్క ఊరు నుంచి వచ్చినావు, నేను ఆ ఊర్లో పుట్టొచ్చిన సిద్దిపేట లోకల్ నాది. నీలాంటి వచ్చిపోయేటోళ్ళని మస్తు మందిని చూసిన. నువ్వేదో పోనీలే అంటే ఈ మాత్రం ఎదిగినావు. డబ్బుంటే ఎంత డోడివి నువ్వు? డబ్బుంటే గాలి జనార్దన్ ఖాళీ గోటికున్నంత డబ్బు లేదు నీ దగ్గర. వానే బయటగా నెట్టారు. ఆఫ్టర్ ఆల్ హరీష్ రావు, వాట్ ఆర్ యూ? నెక్స్ట్ ఎలక్షన్స్లో నిన్ను భూమిని ఆక్పిస్తా మొత్తం. కానీ మీరు చాలా పెద్ద కొండ ఢీకొంటున్నారు ఆర్థికంగా, ధనపరంగా, ఇంకో రకంగా, ఏ రకంగా అయినా కానీ వాళ్ళు చాలా పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తులు. సో ఆయన మీద మీరు భూదందా కేసులు కానీ, ఫోన్ ట్యాపింగ్ కేసులు కానీ, మేడిగడ్డ ఎలాంటికి సంబంధించి ఎలిగేషన్ చేస్తూ ఉన్నారు. నేను గ్యారంటీ ఆధారాలతో నిరూపించి భూస్థాపితం చేస్తానని కంకణం కట్టుకున్నారు మీరు. కానీ మీరు ఒక సామాన్య వ్యక్తి. సో వాళ్ళు అధికారం అనుభవించారు, వాళ్ళకి చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది, బాగా డబ్బు కూడా ఉంది. సో ఏంటి ఇప్పుడు ఆల్రెడీ ఒక ప్రాణం బలైపోయింది, అది వాళ్ళతోనే అని మీరు అంటున్నారు. అది మీరే ఎలిగేషన్ చేస్తారు, రాష్ట్రం మొత్తం అంటుంది. సరే ఏదేమైనా కానీ రేపు పొద్దున ఏంటి మరి మీ దాకా వస్తే ఏంటి పరిస్థితి? మా దాకా వస్తే మేము పోతే పోయేదేమున్నది? ప్రజలు అని పాతి పెడతారు, ఊరుకుంటారా? చావుకు భయపడతలేదా? దేనికి భయపడాలండి? ఇప్పుడు కరోనాలో చచ్చిన వాళ్ళు ఏం చేసారు మీరే చెప్పండి. అన్నెసెసరీగా చావడం కంటే కూర్చున్న కాడ హార్ట్ అటాక్లు వచ్చిపోతున్నాయి, అంతకంటే అధ్వానం కాదు కదా ఇది. కొన ప్రాణం మీద ఉంటే హరీష్ దగ్గరికే పోతా ఫస్ట్ నేను. అట్లా భయపడితే దిగొద్దండి. ఉద్యోగాలు చేసుకొని బతికేయాలి సింపుల్గా, భార్య పిల్లలని. కానీ సమాజం ఆలోచించాలి మాలాంటి వాళ్ళ గురించి. మాకు చిన్న చిన్న పిల్లలు ఉంటారు, మేమేదో ప్రజలకు ఏదో జరగాలని ఇది కంకణం కట్టుకున్నాం. అది దైవేచ్ఛ, మాకు తగిలిందంతే. ఎవరు కానీ రావాలి సావాలి అని ఎవడు కోరుకుంటాడు? బట్ మేము కొట్లాడుతున్నాం, జనం కోసం కొట్లాడుతున్నాం. ప్రజలు అండగా నిలబడితే ఎవడి. కానీ మరి సరే, ఈరోజు మనం రాజలింగం గారి వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఏంటో మనం చూసాం. ఇంటి పెద్ద కోల్పోయారు వాళ్ళు. సో రేపొద్దున్న మీకు అటువంటి పరిస్థితి మీ ఫ్యామిలీకి ఎవరు భరోసా? కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అయితే మీకు భరోసా ఇచ్చారు, మీకు సెక్యూరిటీ కల్పిస్తామని
చెప్పారు, ఎందుకంటే పార్టీలు ఉన్నారు కాబట్టి. సో ఇళ్ళ మిమ్మల్ని కాపాడలేరు కదా ఎవరు కూడా, ఒకటండి ఒకవేళ అటువంటి సిచ్యువేషన్ చూస్తే. ఒకటండి, నేను నాకు చేతనైన కాడికి పోరాడతా. సరెండర్ అయ్యేది ఉంటే ఇప్పటి వరకు సరే మీ పోరాటంలో మీరు సాధించింది ఏంటి సార్ అసలు? అంటే మీరు ఇప్పటి వరకు ఏం చేయగలిగారు? హరీష్ రావు అనే పేరు తీయాలంటే గజగజలాడే వ్యవస్థ నుంచి ఒక చిన్న కార్యకర్త కూడా హరీష్ పేరు మీద ప్రెస్ మీట్ పెట్టే ఒక గొప్ప విషయాన్ని సాధించిన. అందరికీ ఏది అజాత శత్రువుగా ఉన్న హరీష్ రావు ఒక దొంగ, ఒక ల్యాండ్ గ్రాబర్ అని, ఒక చీటర్ అని సమాజానికి చూపించిన చక్రధర్ అనే లాంటి వ్యక్తుల్ని, ఎంతో మందిని ఎట్లా హింసిస్తాడు అని ఆయన క్యారెక్టర్ని బయట పెట్టిన, ఆయన జీవితంలో ఇప్పటి వరకు ఆయన మీద పర్సనల్గా ఒక ఎఫ్ఐఆర్ కాలే. అంత భయభ్రాంతులకు గురి చేసేటోని హైకోర్టులో తల్లడిల్లేలా చేసిన, గజగజ వణికేలా చేసిన, నా పేరు చెప్తేనే ఆయన నరాలు కట్ అయిపోతాయి ఆ స్థాయికి తీసుకొచ్చిన, నా గురించి కోట్ల రూపాయలు కోర్టులో ఖర్చు పెట్టేలా చేసిన, ఇలాగే నా గురించి ఇంకా చాలా కోట్లు ఖర్చు పెడుతూనే ఉండాలి, కరిగిపోతూనే ఉండాలి. రాష్ట్ర వ్యాప్తంగా హరీష్ రావు ఎంత దుర్మార్గుడో అన్ని టీవీ మాధ్యమాల్లో ఇలా మోగుతుంది. ఇంకేం సాధించాలి? కానీ ఆ నియోజకవర్గంలో ఎవరికి లేని బాధ మీకే ఎందుకు వచ్చింది? ఎవడు ఇప్పుడు ఒకడు వస్తాడు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. నేను వచ్చిన నా కాలేజ్ క్రమంలో నేను చదువుకున్న నేపథ్యమే మా గురువులు నేర్పించారు. నేను పొలిటికల్ సైన్స్ స్టూడెంట్నే. చిన్నతనం నుంచి పోరాటం, కొట్లాటలు, ఆకలి ఇవన్నీ తెలిసిన వ్యక్తిని నేను. ఇప్పుడు లెక్క లేదు కదా అప్పుడున్న విద్య, అప్పుడున్న విలువలు డిఫరెంట్గా ఉంటాయి. నాకెందుకు అని నేను అనుకుంటే పెద్ద విషయం కాదు, కానీ ఒక అవమానం. గాంధీని కదా ట్రైన్లోకి వెళ్ళి నెట్టేస్తే స్వతంత్రం వచ్చింది. మన కేసీఆర్ని కదా ఒక పదవి అంటే వచ్చి పార్టీ పెట్టిండు. ప్రతి పర్సనల్ ఎజెండా విల్ బికమ్ పబ్లిక్స్ ఎజెండా. మాకు జరిగిన గాయాలు, మా కుటుంబాన్ని పెట్టిన హింస ప్రజలకు ఉపయోగపడుతుంది. ఎంతో మంది వాళ్ళ అప్రిషియేట్ చేయకపోవచ్చు, బట్ నెక్స్ట్ ఎలక్షన్ లో ఓటుగా చక్రధర్ని గెలిపిస్తారు, హరీష్ రావుని భూస్థాపితం చేస్తారని ఖచ్చితంగా నమ్ముతుంది. ఎవరికి లేనిది ఎందుకు అంటే అదంతే కర్మ సిద్ధాంతం అండి. ఎవడో ఒకడు ఖచ్చితంగా రావాల్సిందే ఒక రోజు. ముందు హరీష్ రావు బ్రతుకు కూడా చెప్తా చాలా హీనమైపోతుంది. బీజేపీలకు పోయిన తర్వాత ఆయన ఇప్పుడున్న ఐడెంటిటీ కూడా బీజేపీలోకి వెళ్తాడనే డిసైడ్ అయ్యారా మీరు? ఖచ్చితంగా పోతాడండి. ఆయన టచ్ లో ఉన్నాడు. వాళ్ళ మామ ఫారిన్ పోవడం ఇదంతా ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంది. అంతా తెర వెనుక రాజకీయం జరిగినప్పటికీ నాకు తెలిసి ఆయన కెరియర్ అయిపోయింది ఆల్రెడీ. ఇది ఊగిసలాడుతుంది అటు ఇటు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ మీద వస్తున్నటువంటి వ్యతిరేకత అంతా కూడా మాకే ప్లస్ అవుద్దనే ఒక అపోహలో ఉన్నట్టున్నారు అనుకుంటున్నారు. చూడండి, సోషల్ మీడియా పల్లెటూర్లలో చూడరు, ట్విట్టర్లు వాడరు, ఇన్స్టాగ్రాములు వేసుకోరు, ఊర్లో ఇవన్నీ చూడరు. ఎవడో నలుగురు వాగేటోళ్ళని తీసుకొచ్చి పేటిఎం బ్యాచ్ గాళ్ళని తీసుకొచ్చి రేవంత్ రెడ్డి గారిని తిట్టిపించినంత మాత్రాన నువ్వు మొగోడి వైపు. నిన్ను కేసులో బారేయాలనుకుంటే రేవంత్ రెడ్డికి జస్ట్ లైక్ దట్. బట్ ఇవాళ ముగ్గురికి బెయిల్ వచ్చింది. ఫోన్ టాపింగ్ కేసులు ముగ్గురు బెయిల్ వచ్చింది. అడ్డుకున్నామా అండి? కాన్స్టిట్యూషనల్ గా రానీతి అని వదిలేశాడు మా డీసీపీ గారు గాని, ఏసీపీ గారు గాని. చట్ట ప్రకారం వెళ్ళి తెచ్చుకుంటా అంటే మాకేం ప్రాబ్లం లేదు అన్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు తలుచుకుంటే గొరగొర గుంజుకొచ్చి తలుపులు బద్దలు కొట్టి ఆయన ఎట్లా ఇబ్బంది పెట్టిరో అట్లా గుంజుకపోయి లోపల వేయచ్చు హరీష్ రావుని. చేయలేదే. ఆయన ఏదైతే చట్టాన్ని నమ్ముకున్నాడో దాన్ని మేము గౌరవించినాం, చట్టం చేసుకుంటుంది. కానీ మీరేం చేశారు? ఒక్క రోజులో చక్రధర్కి స్టేషన్ బెయిల్ ఇస్తా అంటే 33 రోజులు కూర్చోబెట్టిరు నా జైల్లో. అంత చేసి ఏం బీకిర్రా బాబు అంటే 11,000 రూపాయల కేసు పెట్టారు నా మీద. 33 రోజులు. మరి ఇంత స్వేచ్ఛ, న్యాయం కూడా డెమోక్రటిక్గా వెళ్ళనివ్వండి అని రేవంత్ రెడ్డి గారు ఏదైతే అనుకున్నారో అది సరిపోతుంది. ప్రజలు నమ్ముతున్నారు. ఇవాళ ఎవడో పిచ్చి పిచ్చిగా వాగుతుండు సోషల్ మీడియాలో. ఇప్పుడు రాజలింగం గారి సబ్జెక్ట్ సంబంధించి ఆ ఎమ్మెల్యే కూడా గంట వెంకటరమణారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు. సో మరి ఆ వ్యాఖ్యలు ఏ విధంగా చూస్తారు? ఏమన్నారు వాళ్ళు? మాకు సంబంధం లేదు, మాకు ఏది తెలియదు అని. మాంసం తిని బొక్కల మెడలు వేసుకొని ఇంటర్వ్యూ పెడితే ఏం లాభం అండి? మిమ్మల్ని చూసిన ప్రతి ఒక్కడికి మీ అంగి మీద రక్త మరకలు కనిపిస్తున్నాయి, ఆయన నరికినాయి. సిగ్గుండాలి వాళ్ళకి కొంచెమైనా.
ప్రజా పోరాటం నీకు చేతనైతే కోర్టులో గెలువు, ఓడిపో, సుప్రీంకోర్టు పో. మనిషిని చంపుతారా అండి? మనిషిని చంపుతారా అంటున్నా. ఏ సంస్కృతి ఉంది? ప్రజలారా ఆలోచించాలి. ఇవాళ రాజలింగం చనిపోయింది అలా భార్య పిల్లల కోసం కాదు. మీ భార్య పిల్లలు బాగుండాలి, సమాజం బాగుండాలి. రాష్ట్రం అప్పుల పాలవుతుంది. ఈ మేడిగడ్డ కుంగిపోయింది, కాళేశ్వరంలో అక్రమాలు జరిగినాయి, ఆయన కోర్టుకు పోయినందుకు చంపుతారు. నిజంగా తెలివిన్నాడు ఎవ్వడు అసమర్థుని ఆఖరి అస్త్రం హింసనంట. ఇవాళ బీఆర్ఎస్లో ఆఖరి హింసకు వచ్చేసారు. అసమర్థులంతా కలిసి హింస చేస్తున్నారు. ఈ రాష్ట్రాన్ని కాపాడాలంటే ఖచ్చితంగా ప్రజల చేతుల్లోనే ఉంది. రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్స్లో వీళ్ళు ఇచ్చే మందు తాగకండి. వాడు మనల్ని బిచ్చగాడు అనుకునే డబ్బు ఇస్తుండు. ఆ డబ్బు మనకొద్దు. మీకు ఎవరు న్యాయం కనిపిస్తారో వాళ్ళకే ఓటేయండి. బీఆర్ఎస్ని భూస్థాపితం చేస్తే తప్ప కేసీఆర్ కుటుంబం ఒక దయ్యం పట్టినట్టు పట్టింది రాష్ట్రానికి. వేల కోట్ల రూపాయలు. కేసీఆర్ ని జాతిపిత అంటున్నారు కదా, తెలంగాణ జాతిపితగా అభివర్ణిస్తున్నారు. వానంత అవలగాడైతే లేడు ఏది అనేటోడు. ఆయనను ప్రొఫెసర్ జయశంకర్ గారు ఎట్టుకోవాలండి. ఆయన లేడా? మీ కళ్ళకు కనిపిస్తలేడేమో. జయశంకర్ గారి పేరు మాక్సిమం మర్చిపోయే పరిస్థితికి వచ్చారు. చాలా మాట్లాడుతున్నారు. తప్పు మాట. తెలంగాణ అంటే జయశంకర్ గారు అంటే తెలంగాణ. ఎలివేట్ అయింది కేసీఆర్. హూ ఇస్ కేసీఆర్ అండి? ఆయన ఒక్కడు పోరాటం చేస్తే రాలే. సోనియా గాంధీ గారు కృషి ఖచ్చితంగా ఆంధ్ర వాళ్ళని కాదని రాష్ట్రం ఇచ్చింది. సుష్మా స్వరాజ్ గారు సహకరిస్తే రాష్ట్రం వచ్చింది. ఇద్దరు ఆడవాళ్ళ త్యాగానికి వచ్చిన రాష్ట్రం ఇది. ఏ లీడర్కి సంబంధం లేదు. ప్రజలు చేసిరు, ఉస్మానియా విద్యార్థులు చేసిరు, చాలా మంది బలిదానాలు. కేసీఆర్ కొంపల పని మంచి చచ్చిపోయిందా అండి? సిగ్గుండాలి. వేల కోట్ల రూపాయలు సంపాదించి బిడ్డ లిక్కర్ కేసు, కొడుకు ఫార్ములా కేసు, అల్లుడు ట్యాపింగ్ కేసు, కాళేశ్వరం కేసు. మీరు 10 ఏళ్ల తెలంగాణలో ఇదా తీసుకొచ్చింది. అసలు అంటే వెలుగులోకి వచ్చిన ఇవే. ఇంకా చాలా విషయాలు చెప్తా వినండి. వీళ్ళు చెయ్యని అక్రమాలు ఇప్పటి వరకు కేసీఆర్ ఎందుకు రాడండి? ఫామ్ హౌస్లోకి వెళ్ళి ఫార్ములా కేసు అయితే మాట్లాడతాడు, పనికి మాలిన విషయాలకు మాట్లాడతాడు, ప్రెస్ మీట్లు పెట్టి ఇక నేను వస్తున్నా, ఇక నేను చేస్తున్నా అని. ఫస్ట్ వీళ్ళను అంతమొందించాలి రాజకీయంగా. నాలాంటి యువతరం చాలామంది వాళ్ళకు ఇట్లా కెమెరా ముందు మాట్లాడే అవకాశం లేనప్పటికీ వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళ వాయిస్గా నేను వినిపిస్తా. ఎట్టి పరిస్థితిలో అందరూ మీరు చేసినంతగా ధైర్యం చేయలేరు కదండి. మీ ధైర్యం నాకు ఇవ్వండి, నేను చేస్తా. మీ ధైర్యంతోనే ముందుకు పోతా. తెగితే నాతలే ఫస్ట్ దిగని ఇట్లా చెప్తున్నా. ఆన్ రికార్డ్స్. రేపు నేను పోయిన తర్వాత కూడా ఇదే టెలికాస్ట్ చేయండి. నాకు గీత పడితే హరీష్ని బట్టలు చెప్పి కొట్టండి, గడాఫీని కదా కాల్చి చంపినట్టు అలాంటి శిక్షలు వేయండి. అప్పుడు తెలంగాణ బాగుపడుతుంది. ఎనగడికి ఎంతో మంది నక్సలిజంలకు వెళ్ళిందే ఈ దొరలను అంతమొందించింది. మళ్ళీ ఆ దొర వ్యవస్థని ఇలా బాపు అని బలుపుని తీసుకొచ్చి మనం తగలబెట్టుకుంటాం. బహుజన్లారా కొంచెమైనా బుద్ధి ఉండాలి మనకి. ఎవరికి బాపు, ఎవడు బాపు, ఎవడు ఇంట్లో ఉన్నాడు వానికే బాపు. అది వదిలిపెట్టి ఆడవనో దొరను పట్టుకొని బాపు అని ఏ రోజైనా గజ్వెల్లో తిరిగిన ముఖమా చెప్పండి? టూ మచ్ అండి ఇది. ప్రజలు మారాలి. ఈ సోషల్ మీడియాలో పోస్టులు చూసి ఏదో బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ వేసి బాపు కాదు. 30 ఏళ్ళ వెనక్కి పోయింది తెలంగాణ. అది గుర్తుపెట్టుకోండి. ఏది చేసినా చక్రధర్ అనేవాడు మాత్రం ఎప్పటికీ కరప్ట్ కాకుండా ప్రజల వైపే నిలబడతాడు. ఓకే. సో మీ ధైర్యమే మిమ్మల్ని కాపాడాలి. అది అంటే మీరున్న సిచ్యువేషన్ అటువంటిది కాబట్టి సో కొంచెం జాగ్రత్తగా మీరు ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే వార్తలు వస్తున్నటువంటి అంశం మీదే ఈరోజు బయట చర్చించుకున్న అంశాల మీద మిమ్మల్ని ఈ క్వశ్చన్లు అడగడం జరిగింది. దానికి మీరు అంతే విధంగా రియాక్ట్ అయ్యారు కాబట్టి ఎనివే ఏదేమైనటువంటి దీనికి చట్టాలు ఉన్నాయి కాబట్టి చూసుకుంటాయి. దాని మీద మీ పోరాటం కూడా ఆపనంటున్నారు. తల తెగిపడేదాకా కూడా నా పోరాటం ఆగదంటున్నారు. సరే రైట్. మీరు మీ పోరాటంలో విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ చక్రధర్ గౌడ్ గారు. బట్ బి సేఫ్. థ్యాంక్ యూ. సో మరొక గెస్ట్తో మళ్ళీ కలుస్తాం. అంటిల్ కీప్ వాచింగ్ AITV ఛానల్.